ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంపార్టెంట్ విషయాల గురించి డిస్కస్ చేస్తూ మన ఛానల్లో ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. మన వీడియోస్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి అండ్ ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకునే మీలాంటి ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్లీ ఫేస్బుక్ ఫౌండర్ అయిన మార్క్ జుకర్బర్గ్ ఒక అతిపెద్ద కాంట్రవర్సీ స్టార్ట్ చేశారు. నోటి దూల మంచిది కాదు. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు వెనుక ముందు ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. ఈ జుకర్బర్గ్ ఇండియా పైన చేసిన కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ కారణంగా మన దేశంలోని మినిస్టర్లు ఇతన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. విషయం ఏమిటంటే ఈ మార్క్ జుకర్బర్గ్ ఒక సాధారణ వ్యక్తి కాదు, ఒక అతిపెద్ద సోషల్ మీడియా కంపెనీకి అధిపతి. అలాంటి వ్యక్తి మన ఇండియన్ ఎలక్షన్ల గురించి ఫేక్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తున్నాడు. ఈ టాపిక్ పైన అనేక ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అయ్యాయి. ఇక్కడ నాకు బాధగా అనిపించే విషయం ఏమిటంటే అమెరికా వాళ్ళు నోటికొచ్చినట్టుగా ఏది మాట్లాడినా మన ఇండియాలో వీళ్ళను నమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు. మన భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ. మన దేశంలో ప్రతి ఒక్కరికి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. మన దేశంలో ప్రజలు ఎవరినైనా క్రిటిసైజ్ చేయొచ్చు. సర్పంచ్ నుంచి మొదలు పెడితే ప్రైమ్ మినిస్టర్ వరకు ఎవరినైనా నిలదీయొచ్చు. అది డెమోక్రసీకి ఉన్న పవర్. కానీ ఈ పవరే మన దేశానికి శాపంగా మారవచ్చు. ఎందుకంటే మీరు గమనించండి, రేపు అమెరికాకు చెందిన ఈ మార్క్ జుకర్బర్గ్ లాంటి పెద్ద పర్సనాలిటీ, ఉదాహరణకి ఇలాన్ మస్కే అనుకుందాం, ఇతను ఇండియా గురించి కావాలని ఏదైనా ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్పాడు అనుకుందాం. అప్పుడు ఇతను చెప్పింది నిజమా కాదా అని ఆలోచించే వాళ్ళకంటే ఇలాన్ మస్క్ చెప్పాడంటే అది ఖచ్చితంగా నిజమని నమ్మే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇది మన దేశానికి, దేశ భవిష్యత్తుకు అస్సలు మంచిది కాదు. అయితే ఇప్పుడు ఈ మార్క్ జుకర్బర్గ్ ఈ తప్పే చేశాడు. ఇతను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఇండియాలో ఎలక్షన్లు సరిగా జరగలేదు, ఇండియన్ ఎలక్షన్లో ఫ్రాడ్ జరిగింది అన్నట్టుగా కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇతను ఆ ఇంటర్వ్యూలో ఇండైరెక్ట్గా ఇండియాలో మోడీ గవర్నమెంట్ ఎలక్షన్లో గెలవలేదు, ఓడిపోయింది అని చెప్పాడు. ఆ వీడియో క్లిప్ని మీరు కూడా ఒకసారి చూడండి. There are all these countries, India, just like a ton of countries that had elections, and the incumbents basically lost every single one. So there is some sort of a global phenomenon where whether it was because of inflation, because of the economic policies to deal with. ఇక్కడ మార్క్ జుకర్బర్గ్ చాలా పెద్ద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇతను ఇక్కడ చెప్పింది ఏమిటంటే కరోనా తర్వాత జరిగిన ఎలక్షన్లో చాలా దేశాల్లో కరోనా సమయంలో రూల్ చేస్తున్న గవర్నమెంట్స్ అన్నీ ఓడిపోయాయి, ఇండియాలో కూడా అలాగే జరిగింది అని చెప్పాడు. కానీ ఇక్కడ ఇతను ఇండియా గురించి చెప్పింది అబద్ధం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రీసెంట్గానే మన దేశంలో ఎలక్షన్ జరిగి ఎన్డీఏ గవర్నమెంట్ మెజారిటీతో గెలిచింది. అఫ్కోర్స్ మోడీ ప్రభుత్వానికి రావాల్సినంత మెజారిటీ రాలేదు, కొన్ని సీట్లు తగ్గాయి. కానీ వీళ్ళు గెలిచి గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకోగలిగారు. ఇప్పుడు మీలో కొంతమంది అనొచ్చు, ఇందులో ఏముంది బ్రదర్, ఇతను ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు బహుశా మిస్టేక్లో అలా చెప్పేసి ఉంటాడు, ఇది అంత సీరియస్ కాదు అని. కానీ గైస్, మార్క్ జుకర్బర్గ్ ఒక సాధారణ వ్యక్తి కాదు. ఇతని దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా నెట్వర్క్ ఉంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వీటన్నిటికీ ఇతనే లీడర్. అలాంటి ఒక వ్యక్తి ఒక ఫేమస్ ఇంటర్వ్యూలో కూర్చొని ఇండియాలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్ గెలవలేదు అని చెప్పడం చిన్న విషయం కాదు. ఇప్పుడు ఈ వీడియో క్లిప్ని మన ఇండియా అంటే పడని వాళ్ళు, ఉదాహరణకి చైనా, పాకిస్తాన్, ఇంకా ఇతర దేశాల వాళ్ళు మనకు అగెన్స్ట్గా యూజ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు ఇండియాలో ఎలక్షన్ జరిగినప్పుడు మోడీ గవర్నమెంట్ గెలవలేదు, మోడీ గవర్నమెంట్ ఫ్రాడ్ చేసి గెలిచింది, కావాలంటే ఈ మార్క్ జుకర్బర్గ్ చెప్పిన మాటలు వినండి అని చెప్పి ఈ వీడియో క్లిప్ని వాడుకుంటున్నారు. ఈవెన్ మన దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీ నాయకులు కూడా ఈ క్లిప్ని వాళ్ళ అడ్వాంటేజ్కి వాడుకుంటున్నారు. ఈ మొత్తం ఇష్యూపై రెస్పాండ్ అవుతూ మన దేశ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఈ విధంగా రెస్పాండ్ అయ్యారు. మార్క్ జుకర్బర్గ్ లాంటి వ్యక్తి ఇలాంటి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయడం చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. ఇతను మా దేశంలో జరిగిన ఎంతో ప్రెస్టీజియస్ లోక్సభ ఎలక్షన్ని క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు. ఈ విషయాన్ని మన దేశ మినిస్టర్లు ఎందుకు హైలైట్ చేస్తున్నారు అంటే ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఉన్న పొజిషన్ బట్టి మీరు మాట్లాడే మాటల ఇంపార్టెన్స్ పెరుగుతుంది. మార్క్ జుకర్బర్గ్కి ఇండియా చాలా బాగా తెలుసు. మన ఇండియాలో ఇతనికి భారీ బిజినెస్లు ఉన్నాయి. ఈవెన్ అంబానీ రిలయన్స్లో కూడా ఇతను బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఇన్వెస్ట్ చేశాడు. అలాంటి వ్యక్తి మన దేశం గురించి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. మన దేశం నుంచి కోట్లు సంపాదిస్తున్న వ్యక్తికి మన దేశంలో ఎవరి గవర్నమెంట్ నడుస్తుంది, ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనే విషయం తెలియకుండా ఉంటుందా?
రోడ్డు పైన కూర్చునే ఒక సాధారణ వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరూ పట్టించుకోరు. కానీ వరల్డ్లోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్, వరల్డ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని కంట్రోల్ చేసే వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడడం మన దేశానికి చాలా ప్రమాదకరం. అందుకే యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఈ విషయం పైన ప్రాపర్గా రెస్పాండ్ అవుతూ ఈ ట్వీట్ని చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ అయిన ఇండియాలో 2024లో ఎలక్షన్ జరిగాయి. దాదాపు 640 మిలియన్స్ మంది ఓట్లు వేశారు. అంటే 64 కోట్ల మంది ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు. ఈ భారీ ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి మంచి మెజారిటీతో గెలిచింది. నరేంద్ర మోడీ గారి లీడర్షిప్ని ప్రజలు నమ్మి అతనికి దేశ బాధ్యతల్ని మళ్ళీ అప్పగించారు. అలాంటిది మార్క్ జుకర్బర్గ్ లాంటి పెద్ద వ్యక్తులు ఒక ఇంటర్వ్యూలో కూర్చొని 2024 ఎలక్షన్లో మోడీ గవర్నమెంట్ ఓడిపోయిందని చెప్పడం కరెక్ట్ కాదు. ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్. మోడీ గవర్నమెంట్ కరోనా సమయంలో 80 కోట్ల మందికి ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేసింది. 2.2 బిలియన్ ఫ్రీ వ్యాక్సిన్స్ని వివిధ దేశాలకు ప్రొవైడ్ చేసింది. మోడీ అండర్లో భారత ఎకానమీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా మారింది. అందుకే ప్రజలు మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిని చేశారు. అలాంటిది మార్క్ జుకర్బర్గ్ ఇలా ఓపెన్గా ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయడం చాలా డిసప్పాయింటింగ్గా ఉంది అని చెప్పాడు. ఇక్కడ నేను మీ అందరికీ చెప్పేది ఏమిటంటే ఈ మార్క్ జుకర్బర్గ్ బహుశా నిజంగానే మిస్టేక్లో ఇలా చెప్పేసి ఉంటాడు. కానీ మనం అమెరికాకు చెందిన ఈ టాప్ పర్సనాలిటీస్ని నమ్మలేము. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, అమెరికా తమ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా చాలా దేశాల్లో గవర్నమెంట్ని కూల్చేసింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అమెరికా చెప్పినట్టుగా వినకపోతే పాపం ఆమెను దేశం నుంచి పారిపోయేలా చేశారు. వీళ్ళ పనితీరు కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఏమో ఇక్కడ మార్క్ జుకర్బర్గ్ కావాలనే ఇండియా పైన ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఇతనికి ఆర్డర్ వచ్చి ఉండొచ్చు. అది మనకు తెలియదు. ఇప్పుడు మీలో కొంతమంది అనుకుంటారు, ఎవరో ఒక పర్సన్ ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తే ఏమవుతుంది బ్రదర్, మిస్టేక్లో అలా జరిగి ఉండొచ్చు అని. నేను మీకు స్టార్టింగ్లో కూడా చెప్పాను, అమెరికాకి సాఫ్ట్ పవర్ చాలా ఎక్కువ. అంటే మన దేశంలో ఒక సైంటిస్ట్ వచ్చి ఏదైనా చెప్పాడే అనుకోండి, మన ఇండియన్స్ వెంటనే నమ్మరు. కానీ అమెరికా నుంచి ఒక సైంటిస్ట్ చెప్పాడు అని చెప్తే మాత్రం అందరూ నమ్మేస్తారు. ఇప్పుడు మార్క్ జుకర్బర్గ్ మన ఇండియాలో ఎలక్షన్స్ ఫేర్గా జరగలేదు అని చెప్పాడు. సేమ్ ఇదే విషయాన్ని జస్ట్ ఇమాజిన్ చేయండి. ఇలాన్ మాస్క్ ఇండియాను మోడీని టార్గెట్ చేస్తూ వరుసగా ట్వీట్లు పెడుతూ చెప్పాడే అనుకోండి, మన దేశంలో ప్రకంపనలు స్టార్ట్ అయిపోతాయి. ప్రజల్లో కూడా ఇలాన్ మాస్క్ లాంటి వ్యక్తి చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా ఇది నిజమే కావచ్చు అనే నమ్మకం కలుగుతుంది. దాంతో దేశంలో అస్థిరత స్టార్ట్ అవుతుంది. అపోజిషన్ పార్టీలు కూడా ఎప్పటి నుంచో ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి. కాబట్టి వాళ్ళు కూడా ప్రజల్ని రెచ్చగొట్టి అమెరికా అండతో దేశ ప్రభుత్వాన్ని, దేశాన్ని కుప్పకూల్చే అవకాశం లేకపోలేదు. ఇలా ఎక్కడా జరగలేదు అనుకోకండి. అమెరికా చాలాసార్లు చాలా దేశాల్లో ఇలా చేసే తమకు ఫేవర్గా లేని ప్రభుత్వాన్ని కూల్చేస్తుంది. అందుకే అమెరికా ప్రభుత్వం నుంచి, అమెరికాలోని ఇలాంటి టాప్ పర్సనాలిటీస్ నుంచి ఏదైనా స్టేట్మెంట్ వచ్చింది అంటే దాన్ని లైట్ తీసుకోరాదు. ఖచ్చితంగా దాని వెనకాల ఏదో ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు మీలో కొంతమందికి అనిపించవచ్చు, అమెరికా మన దేశాన్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది బ్రదర్ అని. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మనం అమెరికా చెప్పినట్టుగా యుక్రెయిన్ని సపోర్ట్ చేయలేదు. అలా అని మనం రష్యాను కూడా సపోర్ట్ చేయలేదు. మనం మన అవసరాలు చూసుకున్నాము. అమెరికా వద్దని చెప్పినా మనం రష్యా నుంచి ఆయిల్ కొన్నాము. అండ్ బంగ్లాదేశ్లో జరిగిన దానికి మన దేశం బైడెన్ గవర్నమెంట్ని ఓపెన్గా క్రిటిసైజ్ చేసింది. అండ్ బైడెన్ గవర్నమెంట్ మన దేశ విషయాల్లో కూడా అనవసరంగా ఇంటర్ఫియర్ అవుతుంది అని మోడీ గవర్నమెంట్ అమెరికాను క్రిటిసైజ్ చేసింది. మొత్తంగా ఇండియా ఇప్పుడు పాతలాగా ఏమన్నా నోరు మూసుకొని కూర్చునే ఇండియా కాదు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ సమాధానం ఇచ్చే ఇండియా. మరి ఇండియాను ఇలా మార్చింది ఎవరు? మోడీ గవర్నమెంట్. కాబట్టి మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టేస్తే అమెరికాకి తిరిగే ఉండదు. అందుకే అమెరికా మనల్ని టార్గెట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. మనం అమెరికాని నమ్మలేము. ఈ హోల్ ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ మార్క్ జుకర్బర్గ్ మిస్టేక్లో ఈ స్టేట్మెంట్ ఇచ్చాడా, లేదా దీని వెనకాల ఏదైనా ప్లానింగ్ ఉందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్.